హాయ్ గైస్, ఈ పాయింట్ పెద్ద మళ్ళీ వచ్చేసాడు. ఇక రెగ్యులర్గా మన ఛానల్లో ఎపిసోడ్ రివ్యూతో పాటు ఓటింగ్ వీడియోలు, లీక్లు అన్నీ కలిపి ఈ పాయింట్ పెద్ద ఇవ్వడానికి వస్తూ ఉంటాడు. మీకు ఎప్పట్లాగే ఇంతకుముందు మన ఛానల్లో ఎలాంటి వీడియోలు వచ్చాయో ఆ వీడియోలు అలాగే రెగ్యులర్గా కంటిన్యూ అవుతాయి. ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నా. ఈరోజు ఎపిసోడ్లో, అదే నిన్న రాత్రి ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది పాయింట్ మాట్లాడుకుందాం. ఎవరు ఎక్కడ రైటు, ఎవరు ఎక్కడ రాంగు అనేది మన స్టైల్లో చెప్పేసుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే సంజన కెమెరాలకు కంటెంట్ ఇస్తుంది. నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిపోతే ఆ దూరంగా కూర్చుని ఎవరు మాట్లాడినా తెలిసిపోతే, నాకు ఆడియో క్లిప్ ఇంటి దగ్గర నుంచి వచ్చింది, విన్న తర్వాత నుంచి బూస్టప్ వచ్చింది. ఆ కుర్రోళ్ళంతా నాకంటే కొంచెం చిన్నోళ్ళు అయినా సరే వాళ్ళ కోసం వాళ్ళతో పాటు పోటీ పడి ఆడతా అని చెప్పి ఖచ్చితంగా చెప్తుంది. అయితే సంజన గురించి చెప్పుకోవాల్సింది గొప్ప విషయం ఏంటంటే, ఆవిడ అయితే గొడవలు పెడుతుంది, లేదంటే గొడవలు పడుతుంది. ఇంకా ఖాళీగా ఉందంటే దొంగతనాలు చేస్తుంది, లేదంటే దొంగతనాలు చేయిస్తుంది ఫ్లోరా లాంటి వాళ్ళతో. ఇంకా ఏమీ చేయడానికి లేదు అనుకున్నప్పుడు కెమెరాలకు కంటెంట్ ఇస్తుంది. ఖచ్చితంగా నా ఒపీనియన్ అయితే సంజన లాంటి కంటెస్టెంట్ లాస్ట్ వరకు ఉంటేనే బిగ్ బాస్ షోకి బూస్ట్ అవుద్దని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇక హంగ్రీ హిప్పో టాస్క్ ఆరంభమైంది. దీన్ని హంగ్రీ హిప్పో టాస్క్ అనే కంటే ఒక రగ్బీ, లేదంటే ఒక కబడ్డీ, లేదంటే ఇలాంటి గేమ్ అనుకోవచ్చు దీన్ని. ఎందుకంటే మనం చూసాం కదా రగ్బీలో రాజమౌళి సై సినిమాలో ఎలా అయితే మొత్తం అందరూ కలిపి ఒక బాల్ కోసం పోటీ పడతారో, ఈ టాస్క్లో కూడా సేమ్ అదే ప్యాటర్న్లో బాల్ కోసం పోటీ పడ్డారు. ఎక్కడ దీన్ని కొన్ని దగ్గరలో భరణి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది సంచాలకుడిగా. ఎక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎక్కడ పర్ఫెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చాడు అనేది పాయింట్ మాట్లాడేసుకుందాం. ఇక ఫస్ట్ రౌండ్లో చూసుకుంటే తేలిగ్గానే తనుజ అండ్ రీతుకి ఆ బాలు గార్డెన్లో పడడం, దొరకడం, వాళ్ళు చాలా సింపుల్గానే వెళ్ళి హిప్పీ నోట్లో వేసేశారు. కాబట్టి ఖచ్చితంగా పాయింట్ ఈజీగానే వచ్చిందని చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే డిఫెండింగ్ అనేది అంత లేదు అక్కడ. ఎక్కడెక్కడో వెతుకుతున్న టైంలో పడిపోయింది కదా సడన్గా, ఎవరు ఊహించకుండా. కాబట్టి ఒక రకంగా లక్ కలిసి వచ్చింది అనొచ్చు ఆ పాయింట్లో. జడ్జిమెంట్ విషయంలో ఎటువంటి ఇది లేదు, ఎందుకంటే క్లియర్ కట్ కనిపిస్తుంది కాబట్టి. ఇక రెండో రౌండ్లో మాత్రం చాలా గట్టిగానే పట్టుబట్టారు అందరూ. నిజంగా ఎమాన్యుయల్ మాత్రం మెచ్చుకోవాలి. లాస్ట్ వరకు తనకు దొరికిన బాల్ను వదిలిపెట్టకుండా టీషర్ట్లో పెట్టుకొని పడుతున్నా తన మీద వచ్చి పడుతూ ఉన్నా సరే అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, ఏం చేసినా సరే బాల్ను మాత్రం విడిచిపెట్టలేదు. ఆఖరి వరకు బాల్ను పట్టుకుని ఉండి అలాగే తీసుకెళ్ళి లైన్ టచ్ చేశాడు. దీంతో సంచాలకుడు కూడా బిగ్ బాస్ రూల్ పెట్టాడు కదా, ఆ ఎల్లో లైన్ ఎవరైనా క్రాస్ చేస్తే ఇంక లాక్కోవడానికి లేదని. కాబట్టి ఖచ్చితంగానే జెన్యున్గానే ఉంది ఇక్కడ ఒపీనియన్. ఎందుకంటే అతనే బాల్ని ఫస్ట్ నుంచి హోల్డ్ చేశాడు కాబట్టి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నుంచి కూడా అతనే బాల్ని హోల్డ్ చేస్తూ వెళ్ళాడు కాబట్టి ఈ విషయంలో నో డౌట్. ఎందుకంటే అతని లైన్ టచ్ అవ్వగానే ఇవ్వడంలో సంచాలకుడు ఇక్కడ పర్ఫెక్ట్గానే తన డెసిషన్ అనేది ఇచ్చాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ బ్లూ టీము స్ట్రాటజీ అందరిని వాడుకుంటున్నారు, బాల్ని సంపాదించుకుంటున్నారని చెప్పి సంజనాలు మాట్లాడుకుంటారు కదా. ఇక్కడ ఈ గేమ్ అలాంటిది. రకరకాల స్ట్రాటజీలు వేస్తారు, సపోర్టింగ్ తీసుకుంటారు, వెళ్తారు, ముందుకెళ్తారు. ఏదైనా ఫైనల్గా ఏంటంటే హిప్పీ నోట్లో బాల్ వేయడం అనేది టార్గెట్ కాబట్టి దానికి తగ్గట్టు ప్రయత్నం చేస్తారు. నిజంగానే బ్లూ టీమ్ ఎఫర్ట్స్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎవరిని, తనుజ కానీ రీతు కానీ, వీళ్ళిద్దరూ ప్రాణం పెట్టి ఆడారు ఈ టాస్క్లో. అందుకే లాస్ట్లో తనుజ కంటెంటర్ జారిపోయింది అన్నప్పుడు ఆ బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చి, అసలు అంతా దీనికి ఎందుకు ఏడ్చిందంటే, ఇంత కష్టపడి వచ్చి ఫైనల్గా ఒకటి అందుకునే టైంలో ఆ ఫ్రూట్ అందుతుంది అనే టైంకి ఫౌల్ చేసావని తీసేస్తే తట్టుకోవడం కష్టమే. ఎందుకంటే అంత మార్నింగ్ నుంచి ఆ టాస్క్ కోసం అంత కష్టపడి కింద మీద పడి, ఒక టైంలో అయితే ఆ గార్డెన్లోకి ఉన్నప్పుడు ఆ చెయ్యి వెళ్ళి ఇమానియల్ కింద పడిపోయి తనుజ అసలే సెన్సిటివ్ టైంలో ఆ ఫిజికల్ టాస్క్ అంత డూ ఆర్ డై అని ఆడుతున్న టైంలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి అంత కష్టపడి ఇచ్చేసి లాస్ట్లో ఫలితం దక్కలేదని ఆవిడ ఆడడంలో న్యాయమే ఉందనిపించింది నాకైతే. ఎబ్బిటిగా ఏమనిపించలేదు. మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి. ఇక సంజన అయితే ముందు వాళ్ళ టీంకి మోటివేషన్ బాగానే చేస్తుంది. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి సంజన ఎందుకు ఆ స్టాండ్ తీసుకుని పక్కకి వెళ్ళింది అనేది నాకు కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మనం గేమ్ గట్టిగానే ఆడదాం, అసలు జీరోలో మాత్రం అవ్వద్దు, మనంతా ఇన్స్పిరేషన్గా అయితే ఒకరినొకరిని ఇచ్చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి ముగ్గురికి చెప్పింది. బాగానే ఉంది అంతవరకు. కానీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ వెళ్ళి సింగిల్గా వెళ్ళి ఏదో దారి తప్పిన గొర్రెపిల్లలాగా వెళ్ళి వాళ్ళ టీంకి సపోర్ట్ చేసేస్తానని అంట మాత్రం కొంచెం రేపు నామినేషన్కి ఆవిడ మిగతా వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టే. మెయిన్ రాము ఇక నామినేషన్ పాయింట్ కోసం ఎత్తుకోకర్లేదు, సంజన ఉంది.
ఇక హరీష్ ఏంటంటే ఆ ఫిజికల్ టాస్క్ కొంచెం గట్టిగానే ఇచ్చేసాడు కదా, పవన్ కళ్యాణ్ గట్టి డిఫెండ్ చేశాడు కాబట్టి కొంచెం ఫిజికల్గా బాడీ పెయిన్స్ అవి ఏమైనా కాలు ఇది అయిందని చెప్పి నేను రీప్లేస్మెంట్ కావాలి అని అడగడం, సంచాలకుడు వెళ్ళి చెప్పడం బిగ్ బాస్ కూడా ఎవరో శ్రీజ దివ్యాలు ఎవరో ఒకరిని తీసుకోమన్నాం, ఇంతవరకు ఓకే. కాకపోతే ఇక్కడే ఒక మెలికి పెట్టాడు బిగ్ బాస్. ఏది అంత తేలిక ఇవ్వడుగా, బిగ్ బాస్ హౌస్లో ఏది అంత తేలిక రాదుగా, మిగతా టీం మెంబర్స్ ఒప్పుకుంటే అని మెలికి పెట్టడంతో ఇక్కడే సుమన్ శెట్టి అలా అబ్జెక్షన్ చేసి, సుమన్ శెట్టి కూడా నాకు కాలు నొప్పి ఉంది, నాకు కూడా కావాలని కొద్దిసేపు ఇది చేశారు. లైవ్లో అయితే డిస్కషన్ గట్టిగా జరిగింది, కానీ ఎపిసోడ్లోకి వచ్చేసరికి జస్ట్ ఆ సుమన్ ఆ మాట అంటాడు, ఆ తర్వాత అందరూ చెప్పేసరికి భరణ్యాలు చెప్పేసరికి ఓకే అంటే ఇక ఫైనల్గా ఎవరు కావాలంటే సరేలే దివ్య వచ్చి పడిందంటే మొత్తం పచ్చడి అవుతామని చెప్పి కొంచెం మన దమ్ము శ్రీజ అయితే కొంచెం సన్నగా ఉంటుంది, పీలగా ఉంటుంది, ప్రాబ్లం లేదు, ఫిజికల్ టాస్క్ కాబట్టి కొంచెం పర్వాలేదని ఆవిడనైతే తీసుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళు స్ట్రాటజీ ప్రకారం వెళ్ళారు. నిజంగానే శ్రీజ దివ్యాల్లో చూసుకుంటే శ్రీజనే కొంచెం వీక్ కాబట్టి ఫిజికల్గా హరీష్ ప్లేస్లో రీప్లేస్ చేశారు. ఇది ఓకే. ఇక ఇమానియల్ కామెడీ, నడుము గిల్లారు, ఎవరు గిల్లారో చెప్పాలి. అతను టార్గెట్ ఒకటే, నా నడుము తనుజు గిల్లింది, అది ఎవరో చెప్పండి అని సంచాలకులు అడుగుతారు. అది అందుకే తనుజు కూడా అంటారు కదా, ఎవరు గిల్లారు, ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి అని అంటే వీకెండ్లో ప్రూఫ్స్ చూపిస్తారు, నాగ్ సార్ వస్తారు కదా ప్రూఫ్స్ చూపిస్తారు అంటాడు. చూద్దాం మరి ఆ ప్రూఫ్ ఏదో వేస్తారో లేదో నాగ్ సార్ వచ్చి. ఇక 3వ రౌండ్లో అయితే శ్రీజ బాల్ని టచ్ చేస్తూ, ఈ 3వ రౌండ్ ఒక చేత్తో బాల్ టచ్ చేసింది, కాలు తీసుకెళ్ళి దీని మీద పెట్టింది, స్ట్రాటజీ ప్లే చేసింది, ఎల్లో లైన్ మీద పెట్టింది. సంచాలకుడు కూడా ఇక్కడ పాయింట్ ఇచ్చేసాడు. అయితే ఇది మాత్రం నాకు అన్ఫేర్ అనిపించింది, అన్ఫేర్ అనే కంటే దారుణం అనిపించింది. ఎందుకంటే అప్పుడు వరకు ఆ బాల్ కోసం ఆ బాల్ను గట్టిగా పట్టుకుని తీసుకొచ్చింది ఎమానియల్ తీసుకొచ్చేసరికి శ్రీజ తెలివిగా ఏం చేసింది, ఆ లైన్ ముందుకు వచ్చేసరికి ఒక చెయ్యి బాల్ మీద పెట్టిండి, ఒక కాలు లైన్ మీద పెట్టి నేనే అనేసరికి భరణి కూడా ఇచ్చేయడం కరెక్ట్ కాదనిపించింది. అయితే భరణి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సంచాలకులు, ఏంటి ముందు కూడా మీకు ఇచ్చాను కదా, మీరు కాలు పెట్టాను అనగానే ఇచ్చాను కదా అంటే, ఇక్కడ రెండింటి మధ్య ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే క్లియర్గా ఎమానియల్ అక్కడ బాల్ని హోల్డ్ చేసుకుంటూ 70-80% బాల్ అతను హోల్డ్లోనే ఉంటూ వెళ్ళినప్పుడు కాలు పెట్టాడు కాబట్టి అది ఓకే. కానీ ఇక్కడ వేరే వ్యక్తి పట్టుకున్న బాల్ని శ్రీజ ఒక చేతితో ఇలా టచ్ చేస్తూ వెళ్ళి కాల్ టచ్ చేసి లైన్ టచ్ చేసి నాది అంటే ఆయన ఇచ్చేయడం కరెక్ట్ కాదనిపించింది. ప్లస్ ఇక్కడ భరణి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా 20-30%, 15-20% ఆవిడ చేతికి టచ్ అవుతూ ఉందన్నాడు. అది కరెక్ట్ కాదు కదా. అసలు రూలే మారిపోయింది. మొదట ఎమానియల్కి ఇచ్చినప్పుడే కొంచెం రూల్ని డీవియేట్ అయినట్టుంది. ఏంటి బిగ్ బాస్ చెప్పిన రూల్ ఏంటి, ఆ బాల్ పట్టుకొని ఎవరైతే లైన్ దాటుతారో, అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి, బాల్ పట్టుకొని ఎవరైతే లైన్ దాటుతారో వాళ్ళకి అన్నాడు. అంతేగాని బాడీ మొత్తం బయట ఉండి కాల్తో చిన్నది లైన్ టచ్ చేసి ఇచ్చిమని చెప్పలే. మొదటి ఎమానియల్ విషయంలో కొంచెం అప్పుడు ఇచ్చినా సరే, అప్పుడు కాకపోతే బాల్ అతనే హోల్డ్ చేశాడు, తీసుకొచ్చాడు, అంతా అతనే కాబట్టి కొంచెం అంతా మనకి అన్ఫేర్ అనిపించలే. కానీ శ్రీజ విషయంలో మాత్రం బాల్ అంతా పట్టుకుని కొట్లాడుతుంటే ఈవిడ ఇలా చిలక లైన్ పెట్టి ఇలా టచ్ చేసి లైన్కి టచ్ చేసేసి నాది అంటే అక్కడ హోస్ట్ ఇచ్చేయడం కరెక్ట్ కాదు, సంచాలకుడు ఇచ్చేయడం అయితే కరెక్ట్ కాదు. అందుకే అది అక్కడైతే వాళ్ళంతా అబ్జెక్ట్ చేయడం, ఇమానియల్ అయితే పర్ఫెక్ట్గానే అడిగాడు. ఏంటంటే ఇప్పుడు మొత్తం బాల్ అంతా నా చేతిలో ఉంటే ఆవిడ జస్ట్ టచ్ చేస్తే అలా ఎలా ఇచ్చేస్తావన్నా అని అడిగితే కరెక్టే, అది ఇంత సిల్లీగా ఇచ్చేసినట్టు అనిపించింది. ఎందుకో కొంచెం అక్కడ వాళ్ళకి ఫేవర్ చేసినట్టు అనిపించింది భరణి అయితే మాత్రం. ఇక ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఈ వెంటనే మీరు గమనిస్తే అది అయిపోయిన వెంటనే ఒక రూల్ మార్చేశాడు ఆయన. ఇప్పుడు ఒక రూల్ పెట్టావు, ఇలా టచ్ చేసి కాల్ టచ్ చేస్తే వాళ్ళకే పాయింట్ అన్నప్పుడు అది కంటిన్యూ చేయాలిగా. కానీ ఏంటంటే ఆ రౌండ్ వరకు అది పెట్టి నెక్స్ట్ రౌండ్కి రూల్ మార్చేసాడు. ఏంటి, ఖచ్చితంగా లైన్ బాల్ పట్టుకునే ఖచ్చితంగా క్రాస్ చేయాలి. ఇప్పుడు లైన్లోకి వచ్చాడు అతను. యాక్చువల్గా బిగ్ బాస్ చెప్పిన రూల్ ఇదే, బాల్ పట్టుకుని ఎవరైతే లైన్ క్రాస్ చేస్తారో అని అన్నది, అని రూల్ మార్చాడు. మరి అది అప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయినట్టేగా. ఫస్ట్ వాళ్ళకి పాయింట్ ఇచ్చేసి మార్చడం ఎందుకు, మొదట ఒక పాయింట్ పెట్టామంటే అదే లాస్ట్ వరకు కంటిన్యూ అవ్వాలి. కానీ అది చేయలే. పైగా ఇక్కడ ఇంకో రూల్ పెట్టాడు, ఇది మంచి రూలే. ఏంటి, బాల్ పట్టుకుని క్రాస్ చేయాలి. ఆ క్రాస్ చేస్తున్న టైంలో 2-3 బాల్ పట్టుకుని ఉంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ హోల్డ్ చేసుకుని బాల్ ఉంటుందో వాళ్ళదే పాయింట్ అని అనడం కరెక్ట్. అది బిగ్ బాస్ పెట్టిన ఎగ్జాక్ట్ రూల్ అది. కాకపోతే ఈ రూల్ మొదట పెట్టుంటే బాగుండేది. మొదట వాళ్ళకేమో సింప్లిఫై చేసేసి ఒక పాయింట్ ఇచ్చేసి వాళ్ళకి ఒక ఫేవర్ చేసిన తర్వాత ఈ పాయింట్ పెట్టడం అనేది నాకు ఒక ఫెయిర్ అనిపించలే. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. క్లియర్గా అయితే భరణి ఫెయిల్యూర్ అయితే కనిపించింది ఈ విషయంలో, ఈ పాయింట్లో. ఇక 4వ రౌండ్ మొత్తం అంతే. 4వ రౌండ్ కూడా అంతే, బాల్ పట్టుకుని అందరూ ఒకేసారి పడ్డారు. ఆ సమయంలో ఎక్కువ శాతం అయితే ఇమానియల్ చేతిలోనే బాల్ ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ గేమ్లో, ఈ రగ్బీ గేమ్ ఏదైతే ఉందో, ఈ హిప్పో గేము,
దీంట్లో ఎమానియేల్ కష్టపడినంతగా ఇంకెవరు కష్టపడలే. లాస్ట్కి ఆయనే ఈ గేమ్లోని కంటెంట్ రావడం అనేది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే. ఎందుకంటే అతనే ఎక్కువ హార్డ్ వర్క్ అందరూ పడ్డారు. రీతు కష్టపడింది, తనుజ కష్టపడింది, ఎక్కువ కష్టపడిన వాళ్ళు. పవన్ కళ్యాణ్ కష్టపడ్డాడు. వీళ్ళ ముగ్గురు కంటే ఎక్కువ కష్టపడింది ఎమానియేల్. మొత్తం పడుతూనే ఉన్నారు, అతని మీద పడుతూనే ఉన్నారు, పట్టుకుంటూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాడు. కాబట్టి అతనికే లాస్ట్కి న్యాయం జరిగిందని నాకైతే అనిపించింది. ఇక 4 రౌండ్లు అంతే, మళ్ళీ ఎమానియేల్ పట్టుకుంటాడు. ఇలా వచ్చేసరికి అందరూ ఒకేసారి వెళ్ళి దాని మీద పడతారు. పడినప్పుడు ఎమానియేల్ చేతిలోనే ఎక్కువ ఉందని చెప్పి భరణి ఇచ్చాడు. అది కరెక్ట్ డెసిషన్. అది 4 రౌండ్లో కూడా కరెక్ట్ డెసిషన్. అక్కడ కూడా ఎవరు అబ్జెక్ట్ చేయలే, ఎందుకంటే అది క్లియర్ కట్ ఇది డిసైడ్ అయింది కాబట్టి. ఇక ఆ తర్వాత తనుజ వచ్చి ఫ్లోరా నా దగ్గరికి రావద్దని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తుంది, ఎందుకంటే గోల్తో గిచ్చుతుందంట. ఓకే, ఇలాంటి టాస్క్లు అయినప్పుడు కొంచెం గోల్ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ గోల్తో పట్టుకున్నప్పుడు రెక్కేస్తుంటారు వాళ్ళు. ఇలాంటి ఫిజికల్ టాస్క్లో మెయిన్ అలా అది చాలా ఇబ్బంది ఉంటుంది. గత సీజన్లో కూడా మనం చూసాం కదా, ఆ గోల్ ఎవరికి ఉన్నాయో వాళ్ళు పీకేస్తుంటారు. అంటే వాళ్ళు పీకాలి, అలా లాగాలని కాదు, ఆ ఫ్లోలో వెళ్ళేటప్పుడు మరి కంట్రోల్ చేసుకోలేరు. ఇక సంజన, నేను సోలోగా రెడ్ టీం కోసం సపోర్ట్ చేసేస్తాను అన్నది. నేను మొదటి చెప్పాను కదా, మొదటి వాళ్ళ టీంకి మనం అలాగే ఆడదాం, ఇలాగ ఆడదాం, ఒక్క పాయింట్తో ఇంకా ముందుకు పడాలి తప్ప జీరోగా ఉండకూడదు అన్నది. ఇక్కడ ఈవిడ పూర్తిగా వదిలేసింది. ఎందుకు వదిలేసింది అంటే అవతల టీం చాలా హార్డ్గా స్ట్రాంగ్గా ఉంది, మనం ఆ బ్లూ టీంని ఫేస్ చేయలేం, ఆ బ్లూ టీం చాలా ప్లాన్డ్గా వెళ్తుంది, వాళ్ళు మనల్ని వాడుకొని వాళ్ళని అడ్డుకుంటున్నారు, వాళ్ళ టార్గెట్ మాత్రం బాల్ మీద ఉంది, కానీ వీళ్ళని అడ్డుకోవడం కోసం, మనల్ని రెడ్ టీంని అడ్డుకోవడం కోసం మన ఎల్లో టీంని వాడుతున్నారు. కాబట్టి నేను ఇక కంప్లీట్గా చేతులు ఎత్తేసి వాళ్ళకి ఇచ్చేస్తాను సపోర్ట్ అని చెప్పి సుమన్ శెట్టికి ముందు చెప్పింది. తర్వాత ఎమానియేల్కి వచ్చి చెప్తుంది, ఎందుకంటే నువ్వు నా కోసం వదిలేసావు కదా మొన్న, అది మళ్ళీ రీప్లేస్ చేయాలి, నువ్వు మళ్ళీ కంటెంట్ రావాలి ఇదనే. ఓకే, ఆవిడ తాలూకా నిర్ణయం మంచిగానే ఉంది, కాకపోతే ఆ టీంలో ఉన్నప్పుడు ఆ టీంతో సపోర్ట్ టీం మొత్తంతో డిస్కస్ చేసుకొని చేయాలి ఇది. ఆ తర్వాత రాము రాథోడ్ వచ్చి అబ్జెక్ట్ చేయడం తప్పలేదు, ఎందుకంటే ఒక టీంలో ఆడుతున్నప్పుడు టీం కోసం ఆడాలి. నేను ఇండివిజువల్గా ఏదో దారి తప్పి వెళ్ళి నేను ఏదో చేలో పడిన ఎద్దులాగా వెళ్ళి పడిపోయి చేసేస్తాను అంటే కుదరదు కదా. ఖచ్చితంగా ఏంటంటే నువ్వు కూడా టీంలో ఉండాలి, ఆడి టీం ఒకవేళ మొత్తం సపోర్ట్ చేయాలంటే డీల్ అనేది టీంతో కూర్చుకోవాలి. ఇది ఎందుకంటే టీం బెస్ట్ గేమ్. కానీ ఇక్కడైతే సంజన కరెక్ట్ చేసిందని నేనైతే అనుకోవట్లే, సింగిల్గా వెళ్ళి ఆడుకుంటాను. అదే టీంకి ముందు మోటివేట్ చేసింది కదా, మనం కలిసి ఆడదాం, జీరో ఉండొద్దు, హీరోలు అవుదాం, అది ఇదని. మళ్ళీ అలా మధ్యలోకి వచ్చేసరికి సగంలో చేయడం అనేది కరెక్ట్ కాదు సంజన విషయాలు. ఇది అందుకే వాళ్ళిద్దరూ లాస్ట్లో సుమన్ శెట్టి కానీ మధ్యలో రాము రాథోడ్ కానీ హట్ అవ్వడానికి కారణం ఇదే. ఇక మాస్క్ మ్యాన్ వీళ్ళకి వచ్చి ఎవరు సుమన్ వాళ్ళకి వచ్చి ఓ లాజిక్ చెప్తాడు, ఇక్కడ జనం ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడ బిగ్ బాస్ అసలు బాలేయడు, మీరు జనం లేని దగ్గర ఫోకస్ పెట్టండి, అక్కడే వేస్తాడు, ఇది సింపుల్ లాజిక్, నేను అబ్జర్వ్ చేసింది అన్నాడు. ఇది కూడా కరెక్టే, ఎందుకంటే జనం అంతా లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కింద పడేశాడు, ఇక్కడ ల్యాండ్లో పడేశాడు. జనం అంతా ఎక్కడ ఉన్నప్పుడు స్టోర్ రూమ్లో పెట్టాడు, ఇలా పెడుతున్నాడు కాబట్టి మీరు దాని ఫోకస్ చేయండి, మంచి పాయింట్ చెప్పాడు ఆయన. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ బాల్ కోసం రగ్బీలాగా మొత్తం టీం పడుతుంటే ఇతను ఒక సలహా ఇచ్చాడు, అద్భుతమైన సలహా. ఆ చిన్న బాల్ అయితే పోనీ అతను ఇచ్చిన సలహా వర్కౌట్ అవుతుంది, ఇంత పెద్ద బాల్ దాన్ని పట్టుకుని అంటే ఇలా వెనక్కి పెట్టుకొని నువ్వు వెళ్ళిపోయి ఇలా తెచ్చి పడి ఎవరికి చెప్పకుండా అడవుడు చేయకుండా అంత బాల్ చేతిలో ఉంటూ వదులుతారు వాళ్ళు. అసలే డ్యాగలతో వెతుకుతూ ఉన్నారు కదా వాళ్ళంతా. ఇదేమో ఎందుకో ఇది బిస్కెట్ ఐడియా అనిపించింది నాకైతే సుమన్ శెట్టికి సలహా. ఇక రాము అయితే అంటాడు, ఒకవేళ ఆమె ఎవరికైనా ఫేవర్ చేస్తుందంటే మాత్రం డైరెక్ట్ నామినేట్ చేసేస్తానని. రాము అయితే ఖచ్చితంగా మొన్నటి వారం కూడా సంజన చేశాడు కాబట్టి నెక్స్ట్ వారం కూడా రాముకి పాయింట్ వచ్చేసింది. ఇక సంజన సుమన్ శెట్టితో అంటది, మనం వాళ్ళు ఎంత బలం ఉంది, మనది ఎంత ఉంది, ఇది పోటీ పడలేము, పోటీ పడాలంటే ఇలా ఈక్వల్ అవ్వాలంటే మనం వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేద్దామని. మంచి పాయింట్ అది, ఈక్వల్ అవ్వాలంటే మనం వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసేద్దామని చెప్పింది. కాకపోతే ఏంటంటే అతను ఒప్పుకోవాలి అక్కడ, కానీ అక్కడ ఒప్పుకోనప్పుడు ఆవిడ ఏం చేసింది, ఇండివిజువల్గా వెళ్ళిపోయింది. ఎప్పుడైనా గ్రూప్గా అయ్యి మనం కలిసి ఆడదాం, వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం, మళ్ళీ మనం సపోర్ట్ తీసుకుందాం అంటే ఓకే, కానీ అక్కడ ఇతనైతే ఒప్పుకోలేదు, సామాన్యం లేదని సుమన్ ఒప్పుకోలేదు, కానీ ఈవిడైతే డిసైడ్ అయిపోయి చెప్పేసి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సుమన్ కూడా ఇక్కడ గట్టిగా అబ్జెక్ట్ చేయలేదు, దానికి ఎందుకు అబ్జెక్ట్ చేయలేదని లాస్ట్లో చెప్తున్నాడు కదా, జస్టిఫై ఎందుకు నేను అబ్జెక్ట్ చేయలేదనేది. కానీ ఇక్కడ అబ్జెక్ట్ చేసి మీరు వాళ్ళకి వెళ్తే బాగుందని చెప్తే ఆవిడ ఆగునేమో, ఆయన ఆపల. ఇక 5వ రౌండ్లో ఎమానియేల్ బాల్ని మళ్ళీ ఎమానియేలే చెప్పానుగా, మొదటి రౌండ్ నుంచి మొదటి ఒక్క రౌండ్ తప్ప మిగతా అన్ని రౌండ్లు ఎమానియేల్ ఫ్లోరాక్ బాల్ దొరికిన ఎమానియేల్కి ఇచ్చేసి ఎమానియేల్. ఎందుకంటే వాళ్ళ టీం కొంచెం ఎమానియేల్ పవన్ కళ్యాణ్ టీం ఆ కాంబినేషన్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా కుదిరింది. మళ్ళీ అంతే పట్టుకొని వెళ్ళి నెట్టుకుంటూ వెళ్ళిపోయారు, లైన్ దాటారు, రెడ్డింగ్గా పాయింట్ బార్నే అయితే ఇచ్చారు. ఇక్కడే తనుజ ఏంటంటే అన్ఫెయిర్, ఇవ్వాలంటే ఇచ్చేసుకోండి అని పెద్దగా అరుస్తుంది కదా, ఇది అసలు ఎలా ఇస్తారు, శ్రీజ చేతిలో బాల్ ఉంది నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అని అంటే, ముందు శ్రీజానే వెళ్ళింది కదా, అడుగు పెట్టింది కదా అని అంటే గొడవ పడుతుంది ఇక్కడ. అయితే
భరణి క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కాదమ్మా అతను నేను చూశాను, అతని చేతిలో ఎక్కువ ఉంది అని రూల్. ఇక్కడ మాత్రం భరణి పర్ఫెక్ట్గానే డెసిషన్ ఇచ్చాడు. ఎందుకంటే రూల్ మార్చిన తర్వాత చెప్పింది అదేగా, ఎవరైతే బాల్ పట్టుకుని వెళ్తారో దాంతోపాటు ఎవరి చేతిలో అయితే ఎక్కువ శాతం బాల్ ఉంటుందో, ఎవరి హ్యాండ్లో అయితే వాళ్ళ దానికి ఎక్కువ శాతం అతనే ఇమానియలే. మధ్యలో దముశ్రీజ వచ్చి ఇలా పెట్టింది. దముశ్రీజ వచ్చి ఏంటంటే ఇలా చెయ్యి అయితే బాల్ మీద పెట్టింది, కానీ ఇమానియలే ఫస్ట్ నుంచి హోల్డ్ చేస్తూ ఉన్నాడు. ఆవిడ ఇలా టచ్ చేస్తూ ఉంది లాక్కోవడానికి, అందుకనే పెట్టింది. బట్ ఇక్కడ క్లియర్గానే జరిగింది లైన్ క్రాస్ చేయడం. కానీ ఇది తనుది అయితే మనకి కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిందని చెప్పాలి. చాలా ఆవేశపడింది. డెసిషన్ తీసుకోవాలనేటప్పుడు సరిగా చూసి తీసుకోవాలి. ఎవరు వెళ్ళారు, ఎవరు అడుగు పెట్టారు, అది చూడాలి, అనేది చూడాలి. కానీ ఎవరి దగ్గర ఎక్కువ ఉంది, ఎవరు ఎక్కువ పట్టుకున్నారు అనేది ఎలా చూస్తారన్నారు. మరి అతను రూల్ పెట్టారు కదా, ఎవరు బాల్ ఇప్పుడు అందరూ పట్టుకొని వెళ్ళినప్పుడు ఎలా, మరి ఒక సంచాలకుడు అనేవాడు ఒక 5గురు కలిపి బాల్ తీసుకొని వెళ్ళినప్పుడు ఒకేసారి లోపలికి వెళ్ళినప్పుడు ఎవరికి ఇస్తాడు? 5గురిలో ఎక్కువ హోల్డ్ చేసుకుని ఎవరు దగ్గర ఉంటే వాళ్ళకి ఇస్తాను అన్నాడు కదా, ఆ ప్రకారం వెళ్ళిన. అంతేగాని ఎవరు వెళ్ళారో ముందు చూడాలి తప్ప అని అంటే అది కరెక్ట్ కాదు. శ్రీజ అంటది ఇక్కడ ఇంకో రాంగ్ పాయింట్. శ్రీజ అది కూడా ఏంటంటే ఒక్క సెకండ్ కూడా చూడలేదు, ఇలా చూడకుండా భరణి గారు ఇలా జస్ట్ అనేసి వెంటనే ఇమో అని చెప్పేసి రెడ్ టీంకి ఇచ్చారంటారు. కానీ కాదు, క్లియర్గా ఆయన అందరినీ వెళ్ళమని చెప్పి పక్కెళ్ళమని చెక్ చేసి చూశాక ఇమానియల్ దీంట్లో హోల్డ్ అయ్యి ఎక్కువ ఉంది కాబట్టి చూసే ఇచ్చారు. నెక్స్ట్ భరణి ఆ లైన్ క్రాస్ చేసిన తర్వాత ఇలా హ్యాండ్స్ ఇచ్చేటప్పుడు మీరు గమనిస్తే అప్పుడు ఇంకా దమ్శ్రీజ్ ఇలా చేతులు పట్టుకుని పైన నిలబడి ఉంది. అతను డెసిషన్ ఇచ్చిన తర్వాత ఇలా కూర్చునిపోయింది, ఇదిగో నా చేతిలో ఎక్కువ ఉందని. ఇక్కడైతే భరణి పర్ఫెక్ట్గానే ఇచ్చాడు. డెసిషన్లో అయితే ఏ రంగు లేదు. ఇక సంజన, ఇక రీతు అయితే అంటది కదా, సంజన గురించి చెప్తుంది. సంజన ఆవిడ గేమ్ ఆవిడ ఎప్పుడు ఆడదు, ఆవిడ టీంతో కాకుండా సింగిల్గా వెళ్ళిపోయిందంటే ఈ పాయింట్లో ఖచ్చితంగా వేసేస్తారు సంజన. నెక్స్ట్ వీక్ నామినేషన్ రాము వేస్తాడు, రీతు కూడా పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీ టీమ్గా ఆడాలి తప్ప టీంకి ద్రోహం చేసినట్టు మోసం చేసినట్టు వెళ్ళిపోయామని చెప్పి ఖచ్చితంగా పడతారు. అదే ఆ వెంటనే రాము కూడా వచ్చి అడుగుతాడు కదా, ఏమని వెళ్ళాలని. సంజన మీకు సపోర్ట్ చేస్తుందంట, ఆవిడ చెప్తుంది నిజమని అడిగితే చేస్తానంది, ఓకే మీ ఇష్టం అనేసి అమ్మేమని అంటే ఇది చాలు నాకు అనుకుని రాము వెళ్ళిపోయాడు. అదే చెప్పాను కదా, నామినేషన్కి అయితే పాయింట్ రెడీ. నెక్స్ట్ వీక్ మీరు రాసి పెట్టుకోండి, నామినేషన్ రాము చేస్తాడు. ఇక రెడ్ టీం గెలిచారు. బిగ్ బాస్ 5 రౌండ్లో రెడ్ టీమే గెలిచిందని చెప్పారు. చాలా అంతే 5 రౌండ్లో ఎక్కువ వాళ్ళే ఫస్ట్ నుంచి కష్టపడింది, కానీ ఎక్కువ ఇమానియల్ మీద బేస్ అయి నడిచింది గేమ్ అంతా. చాలా కష్టపడ్డారు ఇమానియల్. పవర్ కార్డు కంటెండర్షిప్ తీసుకుంటే ఇమానియల్కి ఇస్తారు. న్యాయంగా అనిపించింది, ఎందుకంటే కష్టపడి సాధించాడు కంటెండర్ అక్కడ ఇమానియల్. అయితే ఒకటి ఈ టాస్క్ పరంగా చూసుకుంటే పర్ఫార్మెన్స్ బెటర్గా చేశాడు వాళ్ళు వీళ్ళని చెప్పలేం. ఖచ్చితంగా అందరూ కష్టపడ్డారు. ఒక ఫ్లోరా సంజన కొంచెం తక్కువ కష్టపడినట్టున్నారు. వాళ్ళు బ్యాక్ నిలబడి లాగడానికి. కానీ రాము కానీ, సుమన్ శెట్టి కానీ, తనూజ కానీ, రీతు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇమానియల్ గురించి చెప్పక్కర్లే. కింద మీద పడి దొర్లి దమ్ముశ్రీజ కానీ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎక్కువ చేసిన ఇమానియల్కే న్యాయం జరగడం అనేది మంచి పరిణామం ఇది. ఇక సుమన్ శెట్టి, రీతు, డీమోన్ ఆ బాత్రూంలో సంజన గురించి. ఇక్కడ సుమన్ శెట్టి మాత్రం ఒక మాట అయితే జారాడు, కొంచెం అది రాంగ్గానే చెప్పాలి. ఏంటంటే వాళ్ళ కుక్కల్లాగా అరవమంటారా, అరిస్తే నీతి న్యాయం ఉండాలి, అరిస్తే ఉపయోగం ఉండాలని. ఓకే, అంతేగాని కుక్కల్లాగా అరవమంటారా వాళ్ళలాగా అనేది కొంచెం అబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అలాంటి వర్డ్స్ వాడకూడదు, వీలైనంత వరకు మ్యాక్సిమం వాడకూడదు. ఓకే, ఆవిడ చెప్తే విందు అన్నాడు, ఓకే ఆవిడకి మనం చెప్పిన ఇది ఆవిడ అరుస్తుంది, ఇది చేస్తే అలాంటి వాళ్ళు నోట్ ఎట్లా సుమన్ శెట్టి లాగుతున్నారు అంటున్నాడు. సుమన్ శెట్టిని లాగుతున్నారంటే అర్థం ఏంటంటే ఇప్పటివరకు సుమన్ శెట్టి బయటికి రాలేదనే కదా ఇది చూస్తున్నాడు. అదే నేను చెప్తాను కదా, సుమన్ శెట్టి విషయంలో మాత్రం నాకు మిరాకిల్. అతను హౌస్లో ఉన్నదానికి బయట జరుగుతున్న ఓటింగ్ అసలు ఏమాత్రం పొందలేదు. ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది అతనికి బాగా ఉపయోగపడుతున్నట్టు అర్థమవుతుంది. అయితే అతను ఆ మాట అనుకుండా ఉండాల్సింది, ఎందుకంటే కుక్కలాగా వాళ్ళలాగా అరవని, కుక్కలాగా నక్కలాగా ఇలా అంటారు. ఇలాంటివి వాడకూడదు మ్యాక్సిమం. అది తోటి కంటెస్టెంట్ల విషయం. బయట మన రివ్యూలు చెప్పినప్పుడు అలాంటి వర్డ్స్ వాడితేనే కొంచెం అబ్బెట్టుగా ఉంటుంది. అదేంటి సార్ ఇందాక ఎద్దెళ్ళి చేలో వేసినట్టంటే అది సామెత. అది నేను అది దీనిగా ఒక జంతువుని ఎత్తుకున్నానులే, అదొక సామెత కాబట్టి అది వాడింది రీతు. అదే అంటది రీతు కూడా. అసలు అర్థం కాదు ఏంటంటే టీంలో ఆవిడ ఉండకుండా అసలు ఆ టీంలో ఎందుకు ఉన్నట్టు మరి అంటప్పుడు వాళ్ళతో వెళ్ళంటే ఇదే మరి. సంజనాకి క్లియర్ కట్గా రీతు అండ్ రాముది 2 రాసి పెట్టుకోవచ్చు. ఇతను కూడా సుమన్ శెట్టి కూడా వేసేస్తాడు నామినేషన్ వచ్చేవారు. ఎలాగా ఆవిడ ఈ వారం సేవ్ అవుద్ది నామినేషన్లు ఉన్నా సరే. ఇక ఫైనల్గా కంటెండర్లుగా ఏం పేరు ఇమానియల్ అండ్ పవన్ కళ్యాణ్ ఉన్నాక ఇంకొక 2 సెలెక్ట్ చేయడం కోసం ఒక 6 సెలెక్ట్ చేయమంటారు. టీములుగా 3 టీములు చేయమంటారు. ఇది బాగానే ఉంది. ఇక డిస్కషన్ కూడా ఫ్రూట్ఫుల్గానే జరిగింది. అతనైతే
తప్పుకున్నాడు హరీష్ తప్పుకోవడం చూస్తుంటే పూర్తిగా ఈ వారం కూడా అతను తప్పుకునేటట్టే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఓటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి ఖచ్చితంగా. ఓటింగ్ వీడియో ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ కూడా వస్తుంది మీకు. అందులో ఎవరు వెళ్తారనేది ఎగ్జాక్ట్గా 99.9 అక్యురసీతో మీకు ఆ ఓటింగ్ అనేది వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి, అది మస్ట్ బాగుంటుంది. మీకు ముందే అంటే ఎలా ఉంది, ప్యాటర్న్స్ ఎలా మారుతాయి అనేది క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఇక హరీష్ తప్పుకోవడంతో మిగతా డిమోన్ పవన్ కెప్టెన్ కాబట్టి అతను తప్పించేశారు. ఆల్రెడీ భరణి గ్రీన్ టీం 3 తప్పుకున్నారు కాబట్టి వాళ్ళు బాగా ఇంకొక 6 మిగులుతారు డిమోన్ పవన్ కూడా తప్పించేస్తే. అయితే డిమోన్ పవన్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే 2 వారాలు కెప్టెన్ ఉన్నాడు, మళ్ళీ నన్ను కెప్టెన్సీకి సెలెక్ట్ చేయండి అని అడుగుతున్నాడు. అంటే నాకు పెర్ఫార్మెన్స్కి అవకాశం లేకుండా పోయింది, మీరు ఇవ్వండి, మళ్ళీ నాకు ఛాన్స్ ఇవ్వండి అంటే ఎలా ఇస్తారు? అసలు మొన్న వారమే చాలా కామెడీగా అయిపోయింది. అది మొన్న వారం అభిమానులకి తీసి కామెడీకి ఇచ్చారు. ఆ వారం కూడా కొంచెం గట్టి ఫైట్ పెట్టేది ఇస్తూ బాగున్నాం. ఒక కామెడీ టాస్క్ ఆడి బొమ్మ ఎక్కడ ఉందో పట్టు కెప్టెన్సీ తీసుకో అన్నట్టంటే అది కరెక్ట్గా అనిపించలే. మళ్ళీ ఆయనకి ఇవ్వడం అంటే కరెక్ట్ కాదు. ఎన్ని వారాలు ఉంటాడు కెప్టెన్గా? ఇంకా అదే కెప్టెన్గా ఎన్ని వారాలు ఉంటే అతని నుంచి కంటెంట్ రాదు, అతను నామినేషన్లోకి రాడు, ఆ ఇమ్యూనిటీతో అలా నెట్టుకొస్తాడు. కాబట్టి కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా కరెక్ట్గా చేశారు. నేనేమో అనుకున్నా ఆడు మళ్ళీ అడిగాడు కదా ఇచ్చేస్తారేమో, పవన్ కళ్యాణ్ ఉన్నాడు అసలు ఫ్రెండ్ అనుకున్నా, కానీ కరెక్ట్గా చేశారు, ఇవ్వలేదు. ఇక టీములు కూడా కూర్పు కూడా బాగానే ఉంది. రాము సంజన ఒక టీమ్గా, రీతు ఫ్లోరా ఒక టీము, తనుజ సుమన్ ఒక టీము. అయితే ఇక్కడ టీములు అనగానే వీళ్ళేమనుకుంటారు, ఈ టీముల మధ్య పోటీ ఏమనుకుంటారు, వాళ్ళిద్దరి మధ్య పోటీ అనేది తర్వాత తెలిసింది. కాబట్టి కరెక్ట్గానే పెట్టారు అనిపించింది ఈ టీము. సుమను తనుజ ఆడారు, ఇది ఇద్దరు డిస్క్వాలిఫై అయిపోయారు. నిజమే, వాళ్ళు పెట్టారుగా, బిగ్ బాస్ క్లియర్గా చెప్పిందే కదా ఏంటంటే ఆ టైర్లోంచి వెళ్ళాలి, బయట అడుగు పెట్టకూడదు, టైర్లోంచి వెళ్ళి దాంట్లోకి అడుగు పెట్టి ప్రతి గడిని కూడా దాటుకుంటూ వెళ్ళాలి ఆ వుడ్ది అన్నారు. మరి అక్కడ ఈవిడ 2 దాటేసింది, అతనైతే ఏకంగా ఒక టైర్లే పక్కన దాటేసి వచ్చి ఇంకా బయట అడుగు పెట్టి టైర్లో వేసాడు అడుగు. కాబట్టి అతనిది క్లియర్ కట్. తనుజి కూడా ఏమని చెప్పినట్టు క్లియర్ కట్కే. కాకపోతే ఆవిడ బాగా ఫీల్ అయింది. ఎందుకు ఫీల్ అయింది అంటే అదే నోటి వరకు వచ్చి చేతి వరకు అందట్లేదు, చేతి వరకు వచ్చి నోటి వరకు అందట్లేదు అని చెప్పి ఫీల్ అవుతుంది కదా. అందుకని బాగా ఫీల్ అయింది. ఏదైతే మొన్న అమ్మాయి రీతు అక్కడ కూర్చొని నాకు అదృష్టం లేదా ఇదని ఏడ్చిందో, ఈరోజు తనుజ కూడా అలాగే ఫీల్ అయింది. అందుకే సీరియస్గా బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలో లైవ్లో చాలాసేపు రాలే, మనకి ఎపిసోడ్లో ఏం చూపించినట్టు లైవ్లో ఇంకా జరిగింది. ఏడ్చి మరి అంతే కదా, గుండె బరువు దిగాలి కదా. డీమోన్ రమ్మన్నా ఎవరు రమ్మన్నా రాట్లా, ఏడ్చింది. తప్పలేదనిపించింది, ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి అది దక్కకపోతే ఆ బాధ అనేది ఉంటుంది వాళ్ళకి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అందులో తనుజ బాగా సెన్సిటివ్, చిన్న చిన్న విషయాలను చాలా హార్ట్కి తీసుకుంటుంది. కాకపోతే ఆ తర్వాత ఆవిడ చెప్పిన మాటలు అయితే కరెక్ట్ అనిపించాలి నాకు. ఎందుకంటే ఎలా ఇచ్చేస్తారు, డిస్క్వాలిఫై చేస్తారు, కొంచెం ఆలోచించాలి కదా చూడాలి. ఇలా ఆలోచిస్తారు. బిగ్ బాస్ పెట్టిన రూల్ని ఇక్కడ సంచాలకుడు అన్ఫెయిర్ చేయలేడు కదా. సంచాలకుడు ఏంటంటే రూల్ ప్రకారం పోవాల్సిందే, వాళ్ళ రూల్ వాళ్ళు చేశారు. కాకపోతే ఈవిడ హర్ట్ అయింది కాబట్టి ఏడ్చింది కాబట్టి ఈవిడ బాధ ఈవిడిది. కాకపోతే వాళ్ళైతే వాళ్ళదేం తప్పు లేదు, ఇమానియల్ అయితే పర్ఫెక్ట్గానే చేశాడు. ఇక ఆ తర్వాత రాము సంజన, రాము స్పీడ్గా వెళ్ళిపోయాడు, అందులో క్లియర్ కట్ విన్నరు కంటెండర్ అయ్యాడు. ఇందులో ఇంకా చెప్పడానికి లేదు, రాము బాగా ఆడాడు, చాలా స్పీడ్గా ఆడాడు. ఇక రీతు ఫ్లోరా, ఇక్కడైతే రీతు చిన్న ట్రిక్ ప్లే చేసింది, ఆయన స్ట్రాటజీ అంటుంది. అలా చేయకుండా కొంచెం ఫెయిర్గా వెళ్ళి ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. పర్సనల్గా నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. మీకేమనిపించిందో చెప్పండి. ఎందుకంటే ఫెయిర్గా ఆడుంటే బాగుండేది. ఎందుకంటే అక్కడ 10 మంది లేరు, అడ్డేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎవరు స్పీడ్ ఉంటే వాళ్ళని బట్టి వెళ్ళొచ్చు. కానీ అది ఆవిడని అడ్డుకోవడం, ఆవిడ కొద్దిగా అక్కడే బ్రేక్ అయిపోయింది. లేదంటే ఖచ్చితంగా నాకు ఆ ఫ్లోరా వచ్చిన స్పీడ్ని చూస్తే రీతు ఆ ట్రిక్ కానీ ప్లే చేయకపోయి ఉండుంటే ఫ్లోరా గెలిచేసేది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే రీతు అలా చేసి ముందుకెళ్ళి వచ్చినప్పటికీ కూడా ఫ్లోరా జస్ట్ 2 స్టెప్స్లో ఆగిపోయింది. 2 బ్లాక్లో ఉన్నాయి. ఎక్కడ రీతు చిన్నది మిస్ అయినా వచ్చేస్తుంది ఫ్లోరా. చాలా స్పీడ్గా ఆడింది ఫ్లోరా. ఆ తర్వాత ఇది అన్ఫెయిర్ అని ఫ్లోరా కొంచెం బాధపడుతుంది. ఇలాంటి వాళ్ళతో నేను ఆడను, అసలు ఇక ఈ హౌస్లో ఉన్నంతకాలం ఇలా ఈవిడతో ఆడినా, ఇంకా మంచి పీపుల్ ఉన్నారు వాళ్ళతో ఆడుతాను ఆవిడ బాధ చెప్పుకుంది. ఈవిడేమో నేనేమైనా కాలు పట్టుకోలేగానే కొట్టానని చెప్పి రీతు కూడా బాధపడుతుంది. ఆమె అలా ఎలా మాట్లాడుతుంది మరి దారుణంగా, నేనేమైనా చేశానా. మొన్న అలాగైతే బాల్ టాస్క్లో కూడా ఆవిడ సడన్గా వచ్చి పట్టుకెళ్ళిపోయింది, నేను అంత కష్టపడ్డానంటే. నిజమే, స్ట్రాటజీలు అనేవి ఈ ఫిజికల్ టాస్కుల్లో కామన్. ఇలా చేయకూడదు, ఇలాగే చేయాలి, ఇలాగ ఆడకూడదు, ఇలాగ ఆడాలని రూల్స్ ఏమి ఉండవు. కాకపోతే అక్కడ భరణీయాలు వచ్చి అంటారు కదా, ఏమైంది ఓడిపోతే అని ఫ్లోరాకి. జనం చూస్తున్నారు, జనం దృష్టిలో రీతు కొంచెం డ్యామేజ్ జరిగితే జరగవచ్చు తప్ప ఆడకూడదని అయితే ఏం లేదు. ఎందుకంటే అయ్యో అలా ఎలా చేస్తుంది, కొంచెం ఫెయిర్గా ఆడాలి కదా అనుకున్న వాళ్ళు ఉంటారు. ఆవిడ చేసిన తప్పు అని అనట్లే. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ చేసిన తప్పు అయితే మొన్న ఆవిడ ఫ్లోరా ఆ కెప్టెన్సీ దీంట్లో దమ్ము శ్రీజయ్ హెల్ప్ తీసుకుని ఈవిడని ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక ఫైనల్గా ఇమానియల్, కళ్యాణ్, రాము, రీతు 4 కంటెండర్లు అయ్యారు.
ఈ నలుగురిలో కూడా ఎవరు విన్నర్ అయ్యి కెప్టెన్ అయ్యారు అనేది కూడా నేను మరో వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇదే వెంటనే మన దగ్గర అప్డేట్ వచ్చింది ఆల్రెడీ. ఎవరయ్యారు అనేది అది చాలా విచిత్రంగా జరిగింది ప్రాసెస్ కూడా, అది కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అప్డేట్స్తో పాటు రెగ్యులర్గా మీకు ప్రతి వీడియో కూడా వీలైనంత త్వరగా అందించడానికి ట్రై చేస్తుంటా. థ్యాంక్ యూ, బై బై, మీ పాయింట్ పెద్దయ్య.